ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. మరో 6 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాపులు కూడా గుజరాత్ ఆటగాళ్ల చేతిలో ఉన్నాయి. సాయి సుదర్శన్ 8 మ్యాచ్ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. బ్యాటింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్ 10 జాబితాలో సాయి సుదర్శన్తో పాటు జోస్ బట్లర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్ టాప్ ఆర్డర్లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరూ సత్తా చాటడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ ఏ ముహూర్తాన ఢిల్లీ ఓనర్ ఐపీఎల్ 2025 ఆక్షన్ చేశాడో తెలీదు గానీ ఆరంభం నుంచి అంచనాలకు మించి అదరగొడుతోంది. ఒక్క ముంబైతో జరిగిన మ్యాచ్ తప్ప మిగిలిన ప్రదర్శనలను అన్నీ అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్లో సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. మరో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న ప్లే ఆఫ్స్ బర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. కేఎల్ రాహుల్, మైకల్ స్టార్క్, అభిషేక్ పోరల్ మంచి ఫామ్లో ఉండటంతో ఈసారి కొత్త ఛాంపియన్గా నిలిచే అవకాశం ఢిల్లీకి పుష్కలంగా ఉంది. ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఆక్షన్ జరుగుతున్నంతసేపు ఆర్సీబీ మేనేజ్మెంట్ను తిట్టుకొని మనిషి అంటూ ఉండరు. ఐపీఎల్లో అత్యంత చెత్త టీంను కొన్నారు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. కట్ చేస్తే ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అదరగొడుతోంది. బ్యాటింగ్లో ఫీల్ సాల్ట్, కోహ్లీ, పాడిక్కల్, పటిదార్, టీమ్ డేవిడ్ అదరగొడుతుంటే బౌలింగ్లో కృణల్ పాండ్యా, భువనేశ్వర్, హజుల్వేడ్, సుయశ్ శర్మ అదరగొడుతున్నారు. ఆర్సీబీకి గత 17 సీజన్లో ఇంత మంచి టీం దొరకలేదంటే అర్థం చేసుకోవాలి ఏ మేరకు పర్ఫామ్ చేస్తున్నారు. పటిదార్ కెప్టెన్సీలో ఈ సాలా కప్ ఆర్సీబీదే అనే రీతిలో రెచ్చిపోతున్నారు. కాలం కలిసి వస్తే ఈసారి ఆర్సీబీ కూడా కొత్త ఛాంపియన్గా అవతరించే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాప్ 4లో కొనసాగుతోంది. మరో 6 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా పంజాబ్కు ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం పుష్కలంగా ఉంది. ఒక పక్క శ్రేయస్ అయ్యార్ అటు బ్యాటింగ్తో ఇటు కెప్టెన్సీతో టీంను ముందుకు నడిపిస్తుంటే ఇంకో పక్క రిక్కీ పాంటింగ్ ప్రత్యర్థుల బలహీనతలపై దెబ్బ కొట్టే వ్యూహాలను రచిస్తున్నాడు. ప్రియాన్ షార్యా, నేహాల్ వధేరా, స్టోయినస్, మ్యాక్సెల్ ఇలా భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంగా పంజాబ్ ఇప్పటికే టైటిల్ రేస్లో ముందు వరుసలో ఉంది. ఏ ముహూర్తాన కేఎల్ రాహుల్ ఆ టీంను వదిలేశాడో అప్పటి నుంచి ఆ టీంకు లక్కు కలిసొచ్చింది. పంత్ కెప్టెన్సీలో నికోలస్ పూరన్ బ్యాటింగ్తో రెచ్చిపోతుంటే బౌలింగ్లో లార్డ్ ఠాకూర్, ఆదేనండి, శార్దూల్ ఠాకూర్ అదరగొడుతున్నారు. మిచెల్ మార్ష్, మార్కరమ్, రవి బిష్నాయ్ అందరూ ఫామ్లో ఉండటంతో లక్నోపై కూడా ఈసారి అంచనాలు పెరిగాయి. కాలం కలిసి వస్తే లక్నోకు కూడా లక్ మారే అవకాశం ఉంది.